క్రైస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి అరుణోదయం దేవా నీ ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యొక్క మంచి మాటలు, మంచి సందేశము, మంచి ఆదరించే మాటలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఏదైనా చేయాలని మీరు అనుకుంటున్నారా? ప్రార్థించుకొని దేవుని యొక్క సహవాసాన్ని కోరుకొని, ఆయన సన్నిధిని కోరుకొని మీరు వెళ్ళండి. ప్రభువు తన దేవదూతలను మీకు తోడుగా పంపిస్తాడు. ఆయన మనకు సహాయం చేయడానికి దేవదూతల్ని ఏర్పాటు చేశాడు. అవి మన కంటికి కనబడకుండా మనకు ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. ఇలాంటి విశ్వాసంలో మనం ముందుకు నడిపించబడాలి. మరి మంచి వాక్య లేఖన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైను మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట నున్నవి. ఆమె ఎంతో అద్భుతమైన వాగ్దానం. దీన్ని చూసినప్పుడు నిజంగా ఎంతో భారం వస్తుంది, ఎంతో కన్నీరు వస్తుంది. ఈ లోకంలో ఉన్నారండి వాక్యంలో చదివిన విధముగా చంటి పిల్లను మరిచే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, కుటుంబానికి కుటుంబ వ్యవస్థకి దూరంగా ఉన్న చిన్న బిడ్డలు ఉన్నారు. కానీ ప్రభు తెలియజేస్తున్న ఈ లోకంలో ఒకవేళ చంటి బిడ్డను మరిచే తల్లులు ఎవరైనా ఉంటారంటే అసలు ఉన్నారు లోకంలో. రెండు రకాల మనుషులు ఉన్నారు. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, వారైనా ఒకరోజు మర్చిపోతారు, కానీ నేను నిన్ను మర్చిపోజాలను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నవి. చూడండి, ప్రభువును చాలామంది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా నాకు కాపుదలగా ఉండు, నాకు కాపలగా ఉండని. కానీ మనం అడగకముందే ప్రభు తెలియజేస్తున్నాడు, నీ ప్రాకారం ఎల్లప్పుడూ ఆయన కనుల ఎదుట సరిహద్దులు, దేవుని ఎదుట మన సరిహద్దులు ఉన్నవి. ఆయన కనుదృష్టిలో మనం ఉంచున్నాం. ముఖ్యంగా నా అరచేతుల మీదనే చెప్పుకొని ఉన్నానని ఒక అద్భుతమైన గొప్ప మాట ఇందులో ఈ మూడు సెంటెన్సుల్లో. చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానని అద్భుతమైన మాట. ఈ రోజున చాలామంది టాటూస్ వేయించుకుంటున్నారు చేతుల మీద. క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు కూడా వేయించుకుంటున్నారు. మరి అదేంటంటే ఒకప్పుడు పాత కాలంలో పచ్చబొట్టని మొరటుగా వేయించుకునేవాళ్ళు. ఈరోజు ఎంత పెద్దగా ఒళ్ళంతా వేయించుకుంటున్నారు. దేవుడిచ్చిన అద్భుతమైన దేహాన్ని మరి దేవుని కోసం పరిశుద్ధంగా శుద్ధిగా వాడకుండా, కాబట్టి దేవుని పిల్లలు టాటూస్ వేయించుకోనకూడదు. ప్రభు తెలియజేస్తున్నాడు, తన రక్తముతో దాన బలియాగముగా తన సిలువ మేకులతో మనల్ని అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. అవి మామూలు గాయాలు కాదు. ఇష్టపూర్తిగా ప్రేమగా ప్రభు మనల్ని ప్రాణంగా ప్రేమించి చేసుకున్నటువంటి గాయములు. ఆ గాయములు ఏముందటంటే మనమున్నామంట ఆయన చేతుల్లో ఎల్లప్పుడూ కూడా. చూడండి, ప్రభు ప్రేమతో ఇతరుని ప్రేమిస్తే సరిపోతుంది. మరి అల్లర చిల్లర అటువంటి టాటూస్ అనేది అవసరం లేదు. ఈ వాక్యానుసారంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే క్రైస్తవులు దేవుని పిల్లలు టాటూస్ వేయించుకొనకూడదు. అదేవిధంగా దేవుడు మనల్ని అరచేతిలో చెక్కుకొని ఉన్నాడని కూడా మనం ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఆయన్ను ప్రాణప్రదంగా ప్రేమించాలి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. సిలువను ధరించుకోవడమో, క్రీస్తు పేరు రాసుకోవడమో అదేం భక్తి కాదు. కానీ అనుసరణలో జీవితాంతం క్రీస్తు వాక్యానుసారంగా జీవించడమే నిజమైన అనుసరణ. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారని తన వాగ్దానానుసారంగా తెలియజేస్తున్నాడు. మనం కూడా ప్రభును ప్రేమిద్దాం, ప్రభుకు తగ్గట్టుగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును కాక. ఏ రోజు కూడా మీరు బాధపడొద్దు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను అందరూ మర్చిపోతారని ప్రభు తెలియజేస్తున్నాడు. చంటి బిడ్డను తన తల్లి మరచిన నేను నిన్ను మరువను, నా అరచేతులు నీ చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారం నిత్యం నాతో ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి కృప, సమాధానం, శాంతి మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ యొక్క పనుల్లో, తమ యొక్క పరిస్థితుల్లో మొట్టమొదటిగా వాక్య సందేశాన్ని విని, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రార్థించుకొని తమ పనులు ప్రారంభించుకుంటారో అయ్యా, వారి శక్తి కొంచెమే, వారి యొక్క బలము కొంచెమే, వారికి ఉన్న డబ్బు కొంచెమే, కానీ నాన్న నీ సన్నిధిలో వారు ప్రార్థించుకున్నప్పుడు గొప్ప కార్యములు వారు చూడాలయ్యా. ముఖ్యంగా ఈ రోజుకైనటువంటి లేఖన భాగము, అద్భుత వాగ్దాన సందేశము ఏమిటనగా, అయ్యా తండ్రి, స్త్రీ తన చంటి బిడ్డను మరచున వారేను మరచుదురు, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానని నువ్వు తెలియజేశావు ప్రభువా. యెషయా గ్రంథం 49 అధ్యాయం 15 వచనములు నువ్వు తెలియజేశావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని నాయన, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు కలిగి ప్రాప్తించును గాక. కృపయుక్షేమం కలుగును గాక. చంటి బిడ్డల కంటిరెప్పల ప్రాకారంలో నెమ్మది ఇచ్చేలా గొప్ప తండ్రి నాకున్నాడు, గొప్ప ప్రభువు మాకున్నాడు అనే ధైర్యం ఈరోజు బిడ్డలందరికీ వచ్చునుగాక, కలుగునుగాక. కృప తోడుగా ఉంచి నడిపించి మహిమ తెచ్చుకోమని నజరేయుడు పరిశుద్ధ యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.